స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి, ఒక అవినీతి కుంభకోణంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి, గతంలో జగన్ మీద పెట్టిన జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించి కానీ రాష్ట్ర స్థాయిలో ఇట్లాంటి కుంభకోణం కేసులు పెట్టలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగాడు కాబట్టి డైరెక్ట్ అవకాశం ఉంది కాబట్టి కేసులో అరెస్ట్ చేయాలి అన్నటువంటిది లోకేష్ ఆలోచన. మొన్న కూడా చెప్పుకొచ్చారు, ఎవరిని వదిలిపెట్టము, రెడ్ డైరీ ఓపెన్ చేసినే ఉంది, త్వరలో మద్యానికి సంబంధించి ఇసుకకి సంబంధించి కేసులు పెడతాం, అరెస్టులు చేస్తారు అన్నటువంటి. ఇప్పుడు సాక్షి రాస్తున్న కథనం దానికి సరిపోలుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ని వేధిస్తున్నారు, రాజ్యాంగేతర శక్తి ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరింపులంటూ. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కీలక నేతలు వేధించే కుట్రలకు తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సిఐడి వ్యవస్థను దుర్వినియోగం చేయడంతో పాటు రిటైర్డ్ ఏజీ ఘట్టమనేని శ్రీనివాస్ను రాజ్యాంగేతర శక్తిలో వాడుకుంటుంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డితో పాటు సంస్థలో గతంలో పనిచేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధ వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధ వాంగ్మూలాలు ఇవ్వాలని వాళ్ళకి వేధిస్తోంది. త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని నారా లోకేష్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనక పక్కా కుట్ర ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి కూడా కాదు. లోకేష్ విద్యా ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీస్ శాఖ, సిఐడి విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్ చేయాలని లోకేష్ పోలీస్ శాఖ మీద ఒత్తిడి తెస్తున్నారన్నది దీని ద్వారా స్పష్టమవుతోంది అన్నటువంటి కథనాన్ని హైలైట్ చేసింది.